4 కిలోమీటర్ల ట్రైల్ అయిపోయిన తర్వాత కొబ్బరి బొండం వెతుక్కుంటూ వెళ్ళాను. ఇతను $12 అని చెప్పేసి బోర్డ్ పెట్టాడు రోడ్డు పక్కన. ఇదిగో కొబ్బరి బొండాలు కొడుతున్నాడు. 2 కావాలని చెప్పి $30 ఇచ్చాను. అతను 20 తీసుకొని ఒక 10 తిరిగిచ్చేశాడు. ఎందుకంటే ఇవి చిన్నగున్నాయంట. ఈ హవాయిలో లోకల్స్ చాలా ఫ్రెండ్లీగా మంచిగా ఉన్నారు. ఈ కొబ్బరి బొండాన్ని కూలర్‌లోంచి తీసి ఇప్పుడే మాకు కొట్టిచ్చారు. టేస్ట్ చేద్దాము. ఈ కొబ్బరి బొండానికి $10 అంటే $800 అవసరమా? మా పిల్లలు నార్త్ షోర్‌లో ఆసాయి బౌల్స్ ఫేమస్ అని చెప్పారు ఏదో ప్లేస్‌లో. ఆ ప్లేస్‌కొచ్చాము. ఒక బౌల్ ఆర్డర్ చేసి అది టేస్ట్ చేశాను. చాలా అమేజింగ్‌గా ఉంది. ఈ నార్త్ షోర్‌లో ఫుడ్ ట్రక్స్ కూడా చాలా ఫేమస్. జోవానీ ష్రింప్ ట్రక్ అని ఉంది. అది చాలా ఫేమస్ ఇక్కడ. అక్కడ ష్రింప్ ఆర్డర్ చేశాము. ఇది ఇంట్రెస్టింగ్ రెసిపీ. నెక్స్ట్ టైమ్ ఇంట్లో ట్రై చేయాలి. మా పాప ఫస్ట్ టైమ్ ష్రింప్ తింటుంది. తనకు కూడా బాగా నచ్చింది. నెక్స్ట్ వీడియోలో ట్రెడిషనల్ హూలా డాన్స్ చూపిస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్. 4 కిలోమీటర్ల ట్రైల్ అయిపోయిన తర్వాత కొబ్బరి బొండం వెతుక్కుంటూ వెళ్ళాను. ఇతను $12 అని చెప్పేసి బోర్డు పెట్టాడు రోడ్డు పక్కన. ఇదిగో కొబ్బరి బొండాలు కొడుతున్నాడు. 2 కావాలని చెప్పి $30 ఇచ్చాను. అతను 20 తీసుకొని ఒక 10 తిరిగిచ్చేశాడు. ఎందుకంటే ఇవి చిన్నగున్నాయంట. ఈ హవాయిలో లోకల్స్ చాలా ఫ్రెండ్లీగా మంచిగా ఉన్నారు. ఈ కొబ్బరి బొండాన్ని కూలర్‌లోంచి తీసి ఇప్పుడే మాకు కొట్టిచ్చారు. టేస్ట్ చేద్దాము. ఈ కొబ్బరి బొండానికి $10 అంటే $800 అవసరమా? మా పిల్లలు నార్త్ షోర్‌లో ఆసాయి బౌల్స్ ఫేమస్ అని చెప్పారు ఏదో ప్లేస్‌లో. ఆ ప్లేస్‌కొచ్చాము. ఒక బౌల్ ఆర్డర్ చేసి అది టేస్ట్ చేశాను. చాలా అమేజింగ్‌గా ఉంది. ఈ నార్త్ షోర్‌లో ఫుడ్ ట్రక్స్ కూడా చాలా ఫేమస్. జోవానీ ష్రింప్ ట్రక్ అని ఉంది. అది చాలా ఫేమస్ ఇక్కడ. అక్కడ ష్రింప్ ఆర్డర్ చేశాము. ఇది ఇంట్రెస్టింగ్ రెసిపీ. నెక్స్ట్ టైమ్ ఇంట్లో ట్రై చేయాలి. మా పాప ఫస్ట్ టైమ్ ష్రింప్ తింటుంది. తనకు కూడా బాగా నచ్చింది. నెక్స్ట్ వీడియోలో ట్రెడిషనల్ హూలా డాన్స్ చూపిస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్.